ఈ వింతైన చిన్న గ్రామంలో ప్రతి ఒక్కరూ లావుగా ఉండేవారు. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, అంతేకాదు కుక్కలు కూడా. కానీ ఎవరికని సన్నగా మారాలనుకోలేదు. ఎందుకంటే ఆ గ్రామంలోని ప్రత్యేకమైన రుచికరమైన ఆహారము అందరికీ చాలా ఇష్టము. కానీ అదే ఆహారము వాళ్ళని రోజుకు రోజుకు ఇంకా లావుగా మారుస్తూ ఉండేది. ఇంకొక రోజు ఒక అబ్బాయి తన కిటికీ బయట చూస్తాడు. ఆకాశంలో ఒక చిన్న పిట్ట స్వేచ్ఛగా ఎగురుతుండడము. ఆ దృశ్యం చూసి ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా వెంటనే ఈ అబ్బాయి నిర్ణయించుకుంటాడు, నేను కూడా ఎగరాలని. ఈ అబ్బాయి ఆహారం తినడం మానేసి చాలా బెలూన్స్ కొంటాడు. తర్వాత వాటిని తన శరీరానికి కట్టి చూస్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే తన కాళ్ళు నేల నుంచి పైకి లేస్తాయి. ఇంకా అది చూసి ఈ అబ్బాయి చాలా సంతోషపడతాడు. కానీ ఒక్కసారిగా తాళ్ళు తెగిపోయి బలంగా కింద పడిపోతాడు. ఇలా ఇతని మొదటి ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే అతను చాలా బరువు ఉంటాడు. కానీ అంతటితోటి ఇతను ఆగలేదు. బహుశా గాలిపటంతో ఎగరగలనని అనుకుంటాడు. కానీ ఇక్కడ కూడా తన బరువుతోటి గాలిపటం ఎగరలేదు. తిరిగి అతన్ని లాగేస్తుంది. అక్కడున్న గ్రామ ప్రజలకు అతను పిచ్చిబాట్లా అనిపిస్తాడు. అలానే తన కుటుంబానికి అతని ఆలోచన అర్థం కాలేదు. కాలం గడుస్తుండగా గ్రామస్తులు ఈ అబ్బాయిని వింతవాడిగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి మటుకు ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇతనికి ఒకే ఒక లక్ష్యం ఉంది, ఎగరడము. ఇంకొక రోజు ఈ అబ్బాయి పిట్ట రెక్కలను చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. ఇంకా వాటిలాగా ఈ అబ్బాయి తన కోసము సాధారణమైన రెక్కలు తయారు చేసుకుంటాడు. అలానే వాటిని కట్టుకొని పరిగెత్తి ఎగిరి ప్రయత్నం చేస్తాడు. కానీ అది కూడా ఫెయిల్ అవుతుంది. ఇంకా అలసిపోయి నిరాశతో ఆగుతుండగా అతని కళ్ళ ముందు మళ్ళీ అదే పిట్ట కనిపిస్తుంది. ఇంకా పిట్ట చెట్టుపై కూర్చొని జామకాయలు తింటూ ఉంటుంది. అది చూసి ఈ అబ్బాయికి మనసులో కొత్త ఆలోచన వస్తుంది. ఆ పిట్ట తినేది నేను తింటే నేను కూడా దానిలాగా ఎగరగలనేమని అనుకుంటాడు. సో అప్పటి నుంచి తన లావుగా చేసి వంటగా తినడం మానేసి ప్రతిరోజు జామకాయలు తినడం మొదలు పెడతాడు. ఇంకా తన రెక్కలను కూడా మెరుగుపరచడం కొనసాగిస్తాడు. ఇలా కాలం గడిచింది. శీతాకాలం ముగిసేసరికి తన బరువు పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా సన్నగా మారాడు. మళ్ళీ తన రెక్కలు ధరించి పరిగెత్తాడు. ఆ చిన్న పిట్ట వెనక ఈసారి ఏదో వేరు జరుగుతుంది. ఇతను నిజంగానే గాల్లోకి లేస్తాడు. ఇప్పటి వరకు అతనిపై నవ్విన వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ అబ్బాయి అసాధ్యాన్ని సాధించాడు. ఎగరాలనుకున్న బాలుడు చివరికి పిట్టలా ఎగిరిపోతాడు.